హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను. సో థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ వెజిటబుల్ రైస్. సో ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పక్కనే 3 డాట్స్ ఉన్నాయండి. అక్కడ ఆల్ అని ఉంటుంది. ఆల్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, సో చుట్టాలు వచ్చినప్పుడు ఏ హడావిడి లేకుండా ఈ వెజిటబుల్ రైస్ అయితే మీరు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మాత్రం మీరు చక్కగా కమ్మగా ఈ వెజిటేబుల్ రైస్ అని చేసుకొని చుట్టాలకు వడ్డించేయచ్చు. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసేసుకోండి. ఓకే, మీకు బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా తీసేసుకోవచ్చు. దీన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ వేస్తాము అని 5 మినిట్స్ ముందే మాత్రం మీరు నానబెట్టుకోండి. మరీ హాఫ్ అన్ అవర్ అయితే చాలా మెత్తగా అయిపోతుంది. సో అవసరం లేదండి. లేకపోతే నానబెట్టుకోకపోతే నీట్గా వాష్ చేసి అలాగే డైరెక్ట్ కూడా వేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి బిర్యానీ మసాలా. మీకు అందరికీ తెలుసు, చెక్క, లవంగ, ఏలక బుడ్డ, బిర్యానీ ఆకు, సోంపు, జాజిత్రి. ఓకే, సో ఇవన్నీ బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఆనియన్ అండ్ ఆల్సో పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే నానబెట్టుకోండి, మెత్తగా అయిపోతుంది. తర్వాత గ్రీన్ చిల్లీ. సో ఇక్కడ పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి తీసుకొసుకొని నేనైతే 5 తీసుకున్నాను. 2 క్యారెట్స్, 1 ఆలు. ఓకే, తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 7 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న క్యారెట్, ఆలు వేసేసుకోండి. క్యారెట్, ఆలు మీ చాయిస్ అండి. ఒకటైనా సరిపోతే 2 అయినా వేసుకోండి. తర్వాత బీన్స్ ఒక 4 to 5 తీసేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇవన్నీ కొంచెం వేగించేసాలి ఆయిల్లో. దాని తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. తర్వాత ఇవన్నీ బాగా వేగించుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. అవి 15 మినిట్స్ పెట్టేసి దాని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కర్డ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకొని అవన్నీ వేగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి మనం 2 గ్లాసుల నీళ్ళు అనేది తీసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఎక్కువగా చూపిస్తున్నాను కదా, ఇన్ని వేసుకొని చాలు, మరీ ఎక్కువ వేసుకోకండి. తర్వాత కొత్తిమీర, పుదీనా. సో పుదీనా అనేది ఎక్కువ వేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది. ఎక్కువ అని మరీ కట్ల వేసేయకండి, కొంచెం వేసుకోండి ఎక్కువగా. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఉప్పు కారం చూసుకోండి. కారం తక్కువ ఉంటే మిరప్పొడిని మీరు వేసేసుకోవచ్చు. సో మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంటుంది. మధ్యలో చూసి కలుపుతూ ఉండండి. కలపమన్నా కానీ మరీ ఎక్కువ కలపకండి, మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇంకా 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో చుట్టాలు వచ్చినప్పుడు ఏ హడావిడి లేకుండా ఇది చేసి పెట్టేసేయండి, కమ్మగా తిని వెళ్ళిపోతారు. బాయ్ బాయ్.